కొంత టెన్షన్కి గురైంది. అంటే మళ్ళీ మొదటికి వచ్చిందా? ఫిబ్రవరి 28 నాడు యుద్ధం మొదలైన పరిస్థితే మళ్ళీ మొదటికి వస్తోందా? దాదాపు ఇన్ని రోజులు 110, 120 రోజులు జరుగుతున్నా కూడా అని కొంత కలవరపాటుకు గురయ్యారు. ఏప్రిల్‌లో సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికి కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా అయితే ఇరాన్ మీద అమెరికా విరుచుకుపడుతోంది. ఇరాన్ మీద, అక్కడ నౌకాదళాల మీద, ఒమన్ దగ్గర నౌకల మీద చేసిన దాడుల్లో భారతీయులు కూడా చనిపోయారు. 3 భారతీయులు. అందులో ఒక తెలుగు నావికుడు సురేష్ కూడా చనిపోయారు, విశాఖకి చెందిన ఆయన. సో దాడులు కొనసాగుతున్నాయి, చమురు క్షేత్రాల మీద కొనసాగుతున్నాయి. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసింది. అంటే మేము కూడా దాడులు చేయగలమని చెప్పడానికి ఇరాన్ మొదటి నుంచి చేస్తోంది. బహ్రెయిన్, మిగతా గల్ఫ్ నేషన్స్లో అమెరికా స్థావరాల మీద దాడులు చేసింది. అలాగే చమురు నిక్షేపాల మీద కూడా దాడులు చేసింది. సో దాదాపుగా మళ్ళీ ఇక మొదటికి వచ్చేసింది యుద్ధం అనుకున్న పరిస్థితుల్లో ట్రంప్ మళ్ళీ ఒక ప్రకటన చేశారు. ఒకవేళ ఈ ప్రకటన నిజమైతే అందరూ ఊపిరి పీల్చుకున్నట్టే. అదేంటంటే వార్ ఈజ్ ఎండెడ్, యుద్ధం అయిపోయింది, యుద్ధం ముగిసిపోయింది. ఇరాన్తో ఒక అద్భుతమైన డీల్కు అంతా సమాయత్తం అయిపోయింది. అతి త్వరలోనే జేడీ వాన్స్ నేతృత్వంలో యూరోప్లో సంతకాలు జరుగుతాయి. ఒక గొప్ప నిర్ణయానికి వచ్చాము, ఒక అద్భుతమైన డీల్ జరగబోతోందని చెప్పారు. కానీ ఇదే ఫస్ట్ టైం ఆ ట్రంప్ ఈ మాట చెప్పడం. ఓ డజన్ పైగా చెప్పారు. ఈ ఫిబ్రవరి 8 నుంచి ఇప్పటి వరకు అయిపోయింది, అంతా బ్రహ్మాండంగా ఉంది, ఇరాన్ ఒప్పేసుకుంది, డీల్ జరిగిపోతోంది, ఇక హర్మూజ్ జల్సన్ తెరిచేస్తాం, ఇబ్బంది లేదు అని. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు. ఒకవైపు సంక్షోభం దిశగా వెళ్ళిపోయిన దేశాలు, ఇంధన సరఫరా సప్లై చైన్ నిలిచిపోయింది, క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగిపోయింది, మళ్ళీ పడిపోయింది, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, భారత్ మీద ఎఫెక్ట్ పడింది, గల్ఫ్ నేషన్స్ అయితే ఉక్కిరిబిక్కిరైపోయాయి, అక్కడున్న చమురు నిక్షేపాల మధ్య దాడులు, మధ్యలో పాకిస్తాన్ ఒక మెసెంజర్ పని చేసింది, నేను చేసేస్తా అని. కానీ ట్రంప్ మాట ఎంతవరకు నమ్మగలుగుతాం? ఇన్ని పిల్లి మొగ్గలేసిన తర్వాత ఇన్నాళ్లలో 12-13 సార్లు అయిపోయింది, యుద్ధం ముగిసిపోయింది, డీల్ బ్రహ్మాండం కుదిరిపోయింది అన్నాక ఇప్పుడు కూడా ఇరాన్ ఏమంటోంది? ఇది ఊహాగానమే అని కొట్టిపడేస్తోంది. అంటే ఎస్, ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిగిన మాట వాస్తవం, దాదాపుగా ఒక ఎంఓయు అంటే అంగీకార పత్రం కుదురుతోన్న మాట వాస్తవం. కానీ మేము ఇంకా ఒప్పుకోలేదు అని ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ ఆయన చెప్పాడు. ఇంతకుముందు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది, ఇదే సీన్ వచ్చింది ఇంతకుముందు కూడా. అంతా అయిపోయిందని ట్రంప్ చెప్పడము, మేము ఒప్పుకోలేదు ఇరాన్ అనడం. మరి ఈసారి మాత్రం గ్యారంటీ ఏంటి? ఈసారి మాత్రం ట్రంప్ మాటలు ఎలా నమ్మాలి? అంటే ఒక 3-4 గంటల్లోనే అంతా అయిపోయింది, ఇరాన్ అసలు మొత్తం వెనిజులా లాంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అంటే వెనిజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు కదా. సో అలాగే ఇక్కడ కిడ్నాపులు చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ ఇక్కడ సుప్రీం లీడర్ని ఖమేనీని చంపేశారు, తర్వాత మొత్తం టాప్ లీడర్షిప్ని అంతా ఎలిమినేట్ చేశారు. ముస్తఫా ఖమేనీ ఉన్నాడా లేదా అనేది ఇప్పటికీ సందిగ్ధం. ఉన్నా కూడా ఆయన పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నాడని. సో అక్కడ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో తెలియదు. ఇరాన్లో దాడులు మాత్రం ఆగలేదు. గల్ఫ్ నేషన్స్ మీద దాడులు చేశారు, అమెరికాకి గట్టిగా సమాధానం చెప్పారు, దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ టైంలో ట్రంప్ చేసిన ఈ ప్రపోజలు, అంటే డీల్కి సంబంధించిన ప్రపోజల్ ఆయనే చేస్తారు, యుద్ధం ముగిసిపోయిందని ఆయనే ప్రకటిస్తాడు. అంటే యుద్ధం మొదలుపెట్టింది ఫిబ్రవరి 8న ట్రంపే. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకో కీలక పాత్రధారు ఉన్నాడు, నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. తాజాగా 2-3 రోజుల క్రితమే ట్రంప్ చెప్పినా కూడా నెతన్యాహు ఈ యుద్ధాన్ని ఆపడానికి ఒప్పుకోవట్లేదని. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోవడమే నెతన్యాహుకి, ఇజ్రాయెల్కి కావాల్సింది. సో అది పూర్తిగా జరగకుండా యుద్ధాన్ని ఆపడం ఆయనకి ఇష్టం లేదు. ట్రంప్ ఈ మొత్తం నెక్సస్ ఈ యుద్ధం నుంచి ఎప్పుడు బయటపడదామా అని ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్కి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది అమెరికాలో. దాని మీద పెద్ద పెద్ద నిరసనలే జరిగాయి. అక్కడ సంక్షోభం వచ్చిన పరిస్థితి. ఇంధనం ధరలు అయితే దాదాపు 48-50% పెరిగిపోయాయి. అంటే అసలు మనకు అవసరం లేని యుద్ధం ఎందుకు చేస్తున్నాడు ట్రంప్ అని అమెరికాలో ఒక పెద్ద వ్యతిరేకత మొదలైంది. సో ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల్లో పడింది. దీంట్లో రష్యా ఇన్వాల్వ్ అయింది, చైనా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది, ట్రంప్ చైనాకు వెళ్ళాడు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది అనుకుంటే రాలేదు. భారత్ మీద ప్రభావం పడింది. సో ప్రపంచంలో పెద్ద దేశాలు టెన్షన్ పడ్డాయి, దీనివల్ల ఇబ్బంది పడ్డాయి.
చిన్న దేశాలైతే ఈ సప్లై చైన్ ఏదైతే ఆగిపోయిందో దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాయి. సో ఇవాళ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య ఒక 2-3 గంటల నుంచి ఏమన్నా ఆగుండొచ్చు కానీ భీకరమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య. ఒకవేళ ఇప్పుడు ఇందులో ఇజ్రాయెల్ ఏమంటుంది? నెతన్యాహు ఆఫీసు నో డీల్కి సంబంధించి మాకేం తెలియదు, మేము ఇందులో పార్ట్నర్ కాదు, భాగస్వామి కాదు అని. అంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ ఒప్పుకున్నా మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది ఇరాన్ మీద. మళ్ళీ ఇరాన్ తిరిగి ప్రతీకార దాడులు ఇజ్రాయెల్ మీద చేస్తుంది. అప్పుడు యుద్ధం ఆగినట్టు ఎక్కడవుతుంది? సో యుద్ధం నుంచి అమెరికా బయటికి వెళ్ళాలనుకుంటోంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే ఇది ఏకపక్షంగా అమెరికా తీసుకున్న నిర్ణయమే అవుతుంది. ఇరాన్ కూడా ఒప్పుకోకపోతే ఆ డీల్ ఏమి ఉండదు. డీల్ అవ్వాలంటే ఏంటి? మా సార్వభౌమాధికారాన్ని మీరు గౌరవించండి, యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని మాకు మీరు తిరిగి కట్టండి, మళ్ళీ మా మీద ఎప్పుడు దాడులు చేయమని గ్యారంటీ ఇవ్వండి. ఇది ఇరాన్ అడుగుతోంది. అమెరికా పెట్టిన ఆంక్షలు ఏంటి? మీ దగ్గర శుద్ధి చేసిన యురేనియం మొత్తం అంతా మాకు ఇచ్చేయండి, లేదంటే ఏదన్నా న్యూట్రల్ ప్లేస్లో పెడదాము అని చెప్పి ప్రధానంగా వాళ్ళు అక్కడ కండిషన్ పెట్టారు. సో ఇద్దరి మధ్య ఒక ఏకాభిప్రాయం రాకుండా డీల్ కుదిరే అవకాశమే లేదు. సో యుద్ధం ఇంతకీ ముగిసినట్ట లేనట్ట? అదేంటి అమెరికా అధ్యక్షుడు చెప్పాడు కదా యుద్ధం ముగిసిపోయిందని, అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాడు ఆయన, అందుకే అనుమానాలు. బట్ ఈసారి ఇంతకన్నా భిన్నంగా ఉంటుందా? త్వరలోనే ఒప్పందం మీద సంతకాలు జరుగుతాయా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మళ్ళీ నార్మల్ స్థితికి చేరుకుంటుందా? ఇంధన ధరలు స్టేబుల్ అవుతాయా? గ్యాస్ ధరలు స్టేబుల్ అవుతాయా? మన మీద ప్రభావం తగ్గుతుందా? ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అంశాలు. డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. టేక్ ఎ బ్రేక్.